బిఫోర్ ఎవ్రీ బిగ్ మూవ్ మార్కెట్ డజంట్ మూవ్ ర్యాండమ్లీ. మార్కెట్ ఏదో ర్యాండమ్ గా మూవ్ అవ్వదు. ఏదైనా బిగ్ మూవ్ వచ్చే ముందు ఫస్ట్ ప్రైస్ లిక్విడిటీ తీసుకొని ఆ తర్వాత మూవ్ అవుతుంది. దట్స్ వై మెనీ రీటైల్ ట్రేడర్స్ స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి అండ్ దెన్ ప్రైస్ టార్గెట్ హిట్ చేస్తుంది. ఇది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫేస్ చేసే వెరీ నార్మల్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం డైలీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ప్రైస్ స్టాప్ లాస్ హిట్ చేసి వెంటనే టార్గెట్ హిట్ చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకూడదంటే మనం ఫస్ట్ లిక్విడిటీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే మార్కెట్ ని చేస్ చేయకుండా ప్రైస్ రియల్లీ ఎందుకు మూవ్ అవుతుందో తెలుస్తుంది. ఇన్ దిస్ వీడియో యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ లిక్విడిటీ ఇన్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ బెస్ట్ లిక్విడిటీ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఈ వీడియోలో స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో ఉన్న లిక్విడిటీని యూజ్ చేసి ట్రేడ్ ఎలా ఎంటర్ అవుతాం అండ్ కంప్లీట్ చార్ట్ రీడింగ్ బై ది ఎండ్ ఆఫ్ ది వీడియో మీరు నేర్చుకుంటారు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ బై ది వే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ పై క్లిక్ చేయండి. ఎవ్రీ టైం వీడియో అప్లోడ్ చేసినప్పుడు అప్డేట్ వస్తుంది. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ లిక్విడిటీ అంటే ఏంటో చూద్దాం. ఇమాజిన్ మీరు ఒక ఫ్రూట్ మార్కెట్ కి వెళ్ళారు. యూ వాంట్ టు బై అన్ యాపిల్స్. మీరు ఒక డజన్ యాపిల్స్ బై చేద్దాం అనుకున్నారు. డజన్ యాపిల్స్ కాబట్టి మీకు ఈజీగా సెల్లర్ సెల్ చేస్తాడు. బట్ మీకు 1 డజన్ కాకుండా 1000 డజన్స్ ఆఫ్ యాపిల్స్ కావాలి. నో మీరు 1000 డజన్స్ ఆఫ్ యాపిల్స్ ఇన్స్టెంట్ గా బై చేయగలరా? నో. మనకి ఎనఫ్ సెల్లర్స్ ఉంటే 1000 డజన్స్ ఆఫ్ యాపిల్స్ బై చేయొచ్చు. సో మనం ఫ్రూట్ మార్కెట్ లో డిఫరెంట్ సెల్లర్స్ దగ్గరికి వెళ్ళి కొంత కొంత క్వాంటిటీ బై చేస్తాం. లైక్ 100 డజన్స్ 50 డజన్స్ అలా బై చేస్తాము. మార్కెట్ లో సెల్లర్స్ అవైలబిలిటీ ఉంటే మనం ఈజీగా సెల్ చేయొచ్చు. ఇది లిక్విడిటీ. ఇందాక ఫస్ట్ కేసులో 1 డజన్ యాపిల్స్ కాబట్టి అక్కడ ఈజీగా సెల్లర్ ఉంటాడు. ఇక్కడ లిక్విడిటీ ఉంది. సెకండ్ కేసులో 1000 డజన్స్ కాబట్టి సెల్లర్ ని వెతుక్కోవాలి. సో ఎనఫ్ సెల్లర్స్ లేరు కాబట్టి ఇక్కడ లిక్విడిటీ లేదు. ఎగ్జాక్ట్లీ ది సేమ్ వే ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇలా వర్క్ అవుతాయి. బిగ్ ఇన్స్టిట్యూషన్స్ 1 or 2 లాట్స్ తో ట్రేడ్ చేయవు. బ్యాంక్స్, హెడ్జ్ ఫండ్స్, బిగ్ ఇన్స్టిట్యూషన్స్ మిలియన్స్ ఆర్ ఈవెన్ బిలియన్స్ లో ట్రేడ్ ఎంటర్ అవుతాయి. సో ఈ హ్యూజ్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎనఫ్ సెల్ ఆర్డర్స్ కావాలి. సో దే నీడ్ లిక్విడిటీ. లిక్విడిటీ అంటే సింపుల్ గా మెనీ బై ఆర్ సెల్ ఆర్డర్స్ పర్టికులర్ ప్రైస్ దగ్గర వెయిటింగ్ ఆర్ పెండింగ్ లో ఉన్నట్టు. ఈ లిక్విడిటీ ఎక్కడ ఉంటుంది? ఫ్రూట్ మార్కెట్ లో అయితే మనం డిఫరెంట్ సెల్లర్స్ దగ్గరికి వెళ్ళి బై చేసాం. బట్ ఇక్కడ చార్ట్స్ లో ఎలా ఫైండ్ చేయాలి? ఎక్కడైతే లార్జ్ పెండింగ్ ఆర్డర్స్ వెయిట్ చేస్తున్నాయో అక్కడ లిక్విడిటీ ఉంటుంది. లైక్ ఈక్వల్ హైస్, ఈక్వల్ లోస్, రీసెంట్ హైస్, రీసెంట్ లోస్ దగ్గర. ఫస్ట్ ఈక్వల్ హైస్, ఈక్వల్ లోస్ చూద్దాం. ఈక్వల్ హైస్ అంటే ప్రైస్ ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ పర్టికులర్ ప్రైస్ దగ్గర రీట్రేస్ అయ్యి ఫాలో అవుతుంది. సో ఈ రెసిస్టెన్స్ అబౌవ్ స్టాప్ లాసెస్ ఉంటాయి. అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ బై ఆర్డర్స్ ఉంటాయి. ఈ రెసిస్టెన్స్ దగ్గర మనం సెల్ చేసి అబౌవ్ స్టాప్ లాస్ ఉంచుతాం. మోస్ట్ ఆఫ్ ది రిటైల్ ట్రేడర్స్ చేసేది ఇదే. సో ఇక్కడ లార్జ్ బై ఆర్డర్స్ పూల్ ఉంటుంది. బిగ్ ఇన్స్టిట్యూషన్స్ లార్జ్ క్వాంటిటీతో ట్రేడ్ చేస్తారు కాబట్టి దే నీడ్ ఎనఫ్ ఆపోజిట్ ఆర్డర్స్. ఈ జోన్ లో లార్జ్ క్వాంటిటీ పెండింగ్ లో ఉంటుంది. నౌ బిగ్ ఇన్స్టిట్యూషన్స్ మన స్టాప్ లాసెస్ దగ్గర సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. సో వాళ్ళ ఆర్డర్స్ ట్రిగ్గర్ చేయడానికి మార్కెట్ స్టాప్ లాస్ హిట్ చేసి వెంటనే ఫాలో అవుతుంది. మన స్టాప్ లాస్ హిట్ చేసి తర్వాత టార్గెట్ హిట్ చేస్తుంది. సేమ్ అలాగే ఈక్వల్ లోస్ దగ్గర. ఈక్వల్ లోస్ బిలో రీటైల్ ట్రేడర్స్ స్టాప్ లాసెస్ ఉంటాయి. ఇక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్ ఆర్డర్స్ పెండింగ్ లో ఉంటాయి. బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎంటర్ అవ్వడానికి సరిపడా ఆపోజిట్ ఆర్డర్స్ ఉంటాయి. సో ఇవి లిక్విడిటీ జోన్స్. ఇలాంటి జోన్స్ బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎంటర్ అవ్వడానికి సరిపడా లిక్విడిటీ ఉంటుంది. నౌ లిక్విడిటీ స్వీప్ ట్రేడింగ్ స్ట్రాటజీ చూద్దాం. లిక్విడిటీ స్వీప్ అంటే ఒక ఫేక్ బ్రేక్అవుట్. మార్కెట్ రీసెంట్ లోస్ బ్రేక్ చేసి ఫాలో అవుతున్నట్లు స్టాప్ లాస్ హిట్ చేసి వెంటనే రివర్స్ అవుతుంది. అదే లిక్విడిటీ స్వీప్. ఈ చార్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రైస్ రీసెంట్ హై బ్రేక్ చేసి ఫేక్ బ్రేక్అవుట్ క్రియేట్ చేసింది, మళ్ళీ వెంటనే ఫాలో అయింది. ఇలా ఉంటే అది లిక్విడిటీ స్వీప్. నో స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సెల్ సైడ్ లిక్విడిటీ స్వీప్ చూద్దాం. ఇది నిఫ్టీ 50 5-minute చార్ట్. ఫస్ట్ ట్రెండ్ ఎటువైపు ఉందో చూడాలి. ఇక్కడ ప్రీవియస్ లో బ్రేక్ చేసి డౌన్ ట్రెండ్ లో ఉంది. నెక్స్ట్ లిక్విడిటీ స్వీప్ ఫైండ్ చేయాలి. లిక్విడిటీ స్వీప్ అంటే ఫేక్ బ్రేక్అవుట్ చార్ట్ లో ఫైండ్ చేయాలి. ఇక్కడ ప్రైస్ ప్రీవియస్ లో బ్రేక్ చేసి వెంటనే రివర్స్ అయ్యి లిక్విడిటీ స్వీప్ ఫామ్ అయింది. లిక్విడిటీ స్వీప్ ఫామ్ అయ్యాక నెక్స్ట్ చూడాల్సింది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ట్రెండ్ రివర్స్ అవ్వాలి అంటే రీసెంట్ హై అబౌవ్ సింగిల్ గ్రీన్ క్యాండిల్ అయినా క్లోజ్ అవ్వాలి అండ్ ఎఫ్ఈజీ ఫామ్ అవ్వాలి. అప్పుడే మనం ట్రేడ్ ఎంటర్ అవుతాం. ఇక్కడ ప్రైస్ లిక్విడిటీ స్వీప్ చేసింది. నెక్స్ట్ ప్రైస్ ప్రీవియస్ హై కూడా బ్రేక్ చేసింది అంటే ఈ హై పై గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. నెక్స్ట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఫామ్ అయింది. సో ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ. నౌ ట్రేడ్ ఎలా ఎంటర్ అవ్వాలి? ప్రైస్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కి టచ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ బిఫోర్ క్యాండిల్ బిలో ఉంచుతాం.
టార్గెట్ రీసెంట్ హై లేదా 1:2 టార్గెట్ పెట్టుకుంటాం. ఇది ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ. ఇంకా ప్రైస్ డిస్కౌంట్ లో కావాలంటే ఫేర్ వాల్యూ గ్యాప్ అండ్ బిఫోర్ క్యాండిల్ లో 40-50% లో ఎంట్రీ తీసుకుంటాం. ఇంకా సేఫ్ గా ఎంట్రీ కావాలంటే లోవర్ టైం ఫ్రేమ్ 1 మినిట్ చార్ట్ లో కన్ఫర్మ్ చేసుకొని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఫామ్ అయ్యాక ఎంట్రీ తీసుకుంటాం. ఇలా లోవర్ టైం ఫ్రేమ్ లో జూమ్ చేసి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఫామ్ అయ్యాక ఎంట్రీ మన ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, సో డిస్కస్ చేయట్లేదు. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చూసేయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బై సైడ్ లిక్విడిటీ స్వీప్. సేమ్ సెల్ సైడ్ లిక్విడిటీ స్వీప్ లాగే, బట్ ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్. ఇది కూడా నిఫ్టీ 50 5 మినిట్ చార్ట్. ఫస్ట్ ట్రెండ్ డైరెక్షన్ చూడాలి, లిక్విడిటీ స్వీప్ ఫైన్ చేయాలి, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఫామ్ అవ్వాలి, ఫేర్ వాల్యూ గ్యాప్ ఉండాలి. ఇవి బేసిక్ రూల్స్ ఈ స్ట్రాటజీకి. ఫస్ట్ ట్రెండ్ డైరెక్షన్ చూస్తే సైడ్ వేస్ గా ఉంది. నెక్స్ట్ లిక్విడిటీ స్వీప్ ఫైన్ చేయాలి. ఇక్కడ ప్రైస్ లిక్విడిటీ స్వీప్ చేసింది, బట్ ప్రైస్ ప్రీవియస్ స్వింగ్ లో బిలో సింగిల్ రెడ్ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వాల, అంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ స్వింగ్ లో అంటే ఇది, బికాజ్ ఈ హైని బ్రేక్ చేసి ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఫామ్ అయింది. ఈ లో నుంచే ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఫామ్ అయింది. సో ఇది బ్రేక్ చేస్తేనే డౌన్ సైడ్ స్ట్రెంత్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా లిక్విడిటీ స్వీప్ చేసింది, బట్ దిస్ టైం ఈ స్వింగ్ లో బిలో రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో నౌ ట్రేడ్ ఎంటర్ అవ్వడానికి పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. అండ్ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఫామ్ అయింది. నౌ ఎంట్రీ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ బిలో, స్టాప్ లాస్ ఆఫ్ ఫేర్ వాల్యూ గ్యాప్ బిఫోర్ క్యాండిల్ అబౌవ్, అండ్ టార్గెట్ 1:2 ఆర్ రీసెంట్ లో పెట్టుకుంటాం. మనం ఎంట్రీ డిఫరెంట్ టైప్స్ గా తీసుకోవచ్చు. డైరెక్ట్ ఫేర్ వాల్యూ గ్యాప్ టచ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు, అండ్ రిస్క్ తక్కువ ఉండాలంటే 50-60% గ్యాప్ ఫిల్ అయ్యాక తీసుకోవచ్చు. ఆర్ లోవర్ టైం ఫ్రేమ్ లో జూమ్ చేసి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఫామ్ అయ్యాక కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. వీటిల్లో ఎలాగైనా ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ ఏదైనా ఒకటే ఫాలో అవ్వండి. ట్రేడింగ్ లో రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిస్క్ 1% ఉంటే టార్గెట్ మినిమం 2% ఉండాలి. రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే టోటల్ క్యాపిటల్ పోతుంది. సో ట్రేడింగ్ లో మీకంటూ కొన్ని రూల్స్ పెట్టుకోండి, వాటిని ఫాలో అవ్వండి. ఈ లిక్విడిటీ స్వీప్ ట్రేడింగ్ స్ట్రాటజీ అన్ని టైం ఫ్రేమ్స్ లో వర్క్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.